హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల జూలై 25న శనివారం రోజున మనకు చాలా పెద్ద పండుగ అయిన తొలి ఏకాదశి రాబోతుంది. శనివారం అంటేనే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. అలాంటి శనివారం నాడే తొలి ఏకాదశి రావడం నిజంగా చాలా విశేషం. మరి ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ఏ విధంగా పూజ చేయాలి, ఏ టైంలో చేసుకుంటే మంచిది, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూజ ఏ టైంలో చేసుకోవాలి? తొలి ఏకాదశి నుంచే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ 4 నెలల పాటు స్వామివారు యోగ నిద్రలోనే ఉంటారు. అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించుకోవాలి. ఏకాదశి సమయం జూలై 25 ఉదయం 11:54 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేవారు ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో పూజను పూర్తి చేసుకోవాలి. ఆ టైంలో కుదరని వారు ఉదయం 7:20 నుండి 9 గంటల మధ్యలో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలి? తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున స్వామివారికి పేలాల పిండి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది షాపుల్లో దొరికే పిండి తెస్తూ ఉంటారు, కానీ దేవుడికి పెట్టే ప్రసాదం మనమే సొంతంగా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. ఒకరోజు ముందే జొన్నలు తెచ్చిపెట్టుకోండి. నూనె వేయకుండా బాండీలో వేయిస్తే అవి పేలాలుగా మారుతాయి. ఈ జొన్న పేలాలను మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం పుట్నాల పప్పు, బెల్లం తురుము, 2 యాలకులు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ జొన్నలు దొరకకపోతే మొక్కజొన్న గింజలతో కూడా ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. తులసి ఆకుల విషయంలో ఈ తప్పు చేయకండి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి. స్వామివారికి 2 తులసి ఆకులు సమర్పించినా సరే వెంకన్న ఎంతో సంతోషించి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. ముఖ్యమైన విషయం, శనివారం రోజున తులసి ఆకులు తెంపకూడదు. అందుకే పూజకు కావలసిన తులసి ఆకులను ఒకరోజు ముందు శుక్రవారమే తెంపి పక్కన పెట్టుకోండి. ముందుగానే ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏకాదశికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని శనివారం ఉదయాన్నే పూజకు రెడీ అవ్వండి. తొలి ఏకాదశి రోజున తులసి కోటను ఖచ్చితంగా పూజించాలి. ఒకవేళ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ రోజున ఒక చిన్న తులసి మొక్కను తెచ్చి ఈశాన్య మూలలో పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది. దేవతలందరూ కొలువై ఉండే ఆవు దూడ విగ్రహాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు ఇబ్బందులు ఉండవు. దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే ధనాకర్షణ పెరుగుతుంది. శంఖంలో పాలు పోసి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే చాలా మంచిది. వెండి నాణెం, వీలైతే ఒక చిన్న వెండి నాణెం తెచ్చి పూజలో పెట్టి ఆ తరువాత దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. పిండి దీపాలు మరియు పూజా విధానం. ఈ రోజున పసుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిది. స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. తల స్నానానికి షాంపూలు వాడకూడదు. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొంచెం పాలు పోసి ప్రమిదలు చేసుకోండి. స్వామివారి ముందు 2 పిండి దీపాలు వెలిగించాలి. నైవేద్యం పేలాల పిండి, నానబెట్టిన వడపప్పు, పానకం, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవికి తాంబూలం ఇచ్చి ఎర్రటి పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉపవాసం ఉండేవాళ్ళు పగటిపూట నిద్రపోకూడదు. మంచం మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. ఈ రోజున వండిన అన్నాన్ని అస్సలు తినకూడదు. పాలు, పండ్లు, గోధుమ రవ్వ లేదా చపాతీ లాంటివి తీసుకోవచ్చు. మాంసాహారంతో పాటు గుమ్మడికాయ, చింతపండు, ఉసిరికాయ, ఉలవలు, మినప్పప్పుతో చేసిన పదార్థాలు తినకూడదు. ఈ రోజున జుట్టు లేదా గోళ్లు కత్తిరించకూడదు. గోమాతకు అరటి పండ్లు లేదా తోటకూర తినిపిస్తే పుణ్యక్షేత్రాలు తిరిగినంత పుణ్యం వస్తుంది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీస్సులు లభిస్తాయి. తులసి కోట ముందు బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి నెయ్యి దీపం పెట్టి కొద్దిగా పచ్చి పాలు పోసి ప్రదక్షిణలు చేయండి. తులసి కోటలోని మట్టిని బొట్టుగా పెట్టుకుంటే దోషాలన్నీ పోతాయి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించి ముగ్గులు వేయండి. గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే ఇంట్లోకి మంచి దైవ శక్తులు వస్తాయి. సాయంత్రం వాకిలి శుభ్రం చేసి గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే దరిద్రం పోయి ధనలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతుంది.
దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించండి. ఉన్నంతలో పేదవారికి బియ్యం, బట్టలు లేదా డబ్బులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే దేవతలకు రాత్రి సమయం అన్నమాట. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత, అలాగే 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని అంటారు. పూర్వం నుంచే మురా అనే రాక్షసుడిని అంతం చేయడానికి విష్ణుమూర్తి నుంచి పద్మ ఏకాదశి అనే దివ్య శక్తి పుట్టింది. స్వామి వారి యోగ నిద్రలోకి వెళ్లిన రోజే ఇది జరగడం వల్ల దీనికి పద్మ ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది. చూశారు కదా, ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.